ఆదిరెడ్డి గారు అండ్ బిగ్ బాస్ టీమ్ ఆడియన్స్ని మోసం చేశారు. శ్రీజ ఎలిమినేషన్ అయిన విధానాన్ని నేను కరెక్ట్ కాదు అని చెప్పాను. ఎందుకు అంటే అక్కడ శ్రీజ ఉన్నా ఎవరున్నా ఎలిమినేషన్ జరిగిన పద్ధతి కరెక్ట్ కాదు. ఇప్పుడు కూడా బల్లగుద్దు అదే చెప్తాను. శ్రీజ ఎలిమినేషన్ జరిగిన పద్ధతి కరెక్ట్ కాదు. శ్రీజ కాదు ఎవరున్నా కూడా ఎలిమినేషన్ జరిగిన పద్ధతి గురించి చెప్పాను. వైల్డ్ కార్డ్స్ వచ్చి స్టోమ్ వచ్చి వస్తుంది అని బిగ్ బాస్ ముందు నుంచి చెప్తున్నాడు. కరెక్ట్ ఫెయిర్ ఎలిమినేషన్ అని నాకు కామెంట్స్ చేశారు. మీరు బిగ్ బాస్ టీమ్ కానీ బిగ్ బాస్ మీరు వైల్డ్ కార్డ్ ద్వారా ఇట్లా ఇంకొక విధానంలో మీరు ఎలిమినేట్ చెయ్యాలి అన్నప్పుడు అప్పుడు ఆడియన్స్ని ఎందుకు ఓటింగ్ కంప్లీట్ చేశారు? మీరు ఓటింగ్ చెయ్యండి, ఫలానా కంటెస్టెంట్ మీకు ఇష్టమైతే బిగ్ బాస్లో ఉండాలంటే మీరు ఓట్ చేయండి అని వీకెండ్ వరకు ఓటింగ్ ఎందుకు తీసుకున్నారు? ఇక్కడ నా ప్రశ్న, వీకెండ్ వరకు మీరు ఓటింగ్ ఎందుకు తీసుకున్నారు? ఓటింగ్ తీసుకొని ఓటింగ్ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు ఎలిమినేట్ చేసిన పద్ధతి కరెక్టా? ఎలిమినేట్ చేసిన పద్ధతి కరెక్టా? నేను అది మాట్లాడుతున్నాను. అక్కడ శ్రీజ ఫేవరెట్ కాదు, సుమన్ శెట్టి గారు ఎవరున్నా కూడా అదే ఫ్లోరా గారిని ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ చేశామని క్లారిటీగా చెప్పారు. చెప్పినప్పుడు అది ఫెయిర్ ఎలిమినేషన్. అంతేకాని శ్రీజ ఎలిమినేషన్ ఎందుకు ఫెయిర్ అవుతుంది? ఎలా ఫెయిర్ అవుతుంది? సరే, ఆదిరెడ్డి గారు కూడా శ్రీజ ఎలిమినేషన్ అన్ఫెయిర్ అని వీడియో చేశారు. మేము కూడా హ్యాపీ. నేను ఆదిరెడ్డి గారి ఫ్యాన్నే. ఆదిరెడ్డి గారి వీడియోస్ చూస్తుంటాను. నేను కరెక్ట్గా చెప్తాను, ఆయన రివ్యూలు కరెక్ట్గా చెప్తారు. కానీ ఆదిరెడ్డి గారు ఎలా మోసం చేశారు? శ్రీజ ఎలిమినేషన్ అన్ఫెయిర్, బట్ శ్రీజ అందరూ రీ ఎంట్రీ అవ్వాలి అని కోరుకుంటున్నారు. కామెంట్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ శ్రీజ రీ ఎంట్రీ అవుతుంది, దీవాళికి శ్రీజ రీ ఎంట్రీ ఉంది అని ఆదిరెడ్డి గారు వీడియో చేశారు. ఆ వీడియో చూసిన వాళ్ళకి అందరూ హోప్ పెట్టుకుంటారా పెట్టుకోరా ఫ్రెండ్స్ చెప్పండి? ఆదిరెడ్డి గారి వీడియో చూసి నేను కూడా హోప్ పెట్టుకున్నా, అబ్బా శ్రీజ దీవాళికి రీ ఎంట్రీ ఎక్కడొస్తుంది? ఇప్పుడు చూస్తే శ్రీజ రీ ఎంట్రీ ఇస్తున్నట్టేవి కనిపించట్లేదు. అప్పుడు ఆదిరెడ్డి గారు కూడా ఆడియన్స్ ని మోసం చేసినట్టే కదా, బిగ్ బాస్ ఫ్యాన్స్ ని మోసం చేసినట్టే కదా. 90% దీవాళికి శ్రీజ రీ ఎంట్రీ అని వీడియో నేను కూడా చూశాను, అది రివ్యూ కూడా చూశాను. అట్లా చెప్పినప్పుడు ఇప్పుడు ఏది మరి? శ్రీజ వస్తున్నట్టు కానీ ఏమి మనకైతే కనిపిస్తుంది. అమ్మాయి బయట ఇంటర్వ్యూస్ ఇచ్చుకుంటుంది. అప్పుడు ఆదిరెడ్డి గారు కూడా బిగ్ బాస్ ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని మోసం చేసినట్లు కాదా? బిగ్ బాస్ టీము అండ్ ఆదిరెడ్డి గారు ఇద్దరు కూడా బిగ్ బాస్ ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని అందరినీ మోసం చేస్తున్నారు. బిగ్ బాస్ నీకు ఏదన్నా వెరైటీలుగా నామినేట్ చెయ్యాలి అని ఆలోచనలు నీకుంటే అట్లాంటప్పుడు ఆడియన్స్ ఓటింగ్ పెట్టమాక. ఎందుకంటే నీ ఐడియాలజీ నీకుండి నేను ఈ విధంగా ఎలిమినేట్ చేస్తాను, నేను ఇంకో విధంగా ఎలిమినేట్ చేస్తాను అన్నప్పుడు ఆడియన్స్ని పిచ్చోళం చేయొద్దు. అంత నీ బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరూ చూస్తున్నారని వాళ్ళని నువ్వు ఎలా మోసం చేస్తావు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బిగ్ బాస్ టీమ్ అండ్ బిగ్ బాస్ ఎలిమినేట్ చేసే పద్ధతి వేరుగా మీకుంటే ఆడియన్స్ ఓటింగ్ని క్యాన్సిల్ చేసేయండి. ఈ వారం మీ ఓట్స్ లేవు, నేను వేరే పద్ధతిలో ఎందుకంటే లోపల వాళ్ళకి చెప్పమాకు, బయట మాకు చెప్పాలి, ఆడియన్స్కి చెప్పాలి, బిగ్ బాస్ ఫ్యాన్స్కి చెప్పాలి. అంతేగాని వీళ్ళందరినీ పిచ్చోళం చేస్తున్నావా నువ్వు? ఆడియన్స్కి క్లారిటీగా చెప్పు, ఈ వారం మీకు ఓటింగ్ ఉండదు. ఎందుకంటే నేను వేరే ఫైర్ స్టోమ్ ద్వారా వైల్డ్ కార్డ్స్ ద్వారా ఇంకేదో కొత్తవి వస్తూ ఉంటాయి కదా నీకు, ఆ వచ్చిన వాటి పెట్టి నువ్వు ఎలిమినేట్ చేసుకోనా అన్న. అంతేగాని ఎలిమినేషన్ అన్ఫెయిర్.